హాయ్ రమలిస్మాయ్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ కూడా రాఖీ పౌర్ణమిని చాలా బాగానే జరుపుకున్నట్టున్నారు. ఓకే, కనిపించిన ప్రతి ఆడపిల్లను మూర్ఖపు దృష్టితో చూసే మనం రాఖీ పౌర్ణమిని ఎలా జరుపుకున్నామని ఆలోచిస్తేనే బాధగా అనిపిస్తుంది. సో ఎందుకంటే ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజునే ప్రాణాలు పోసే డాక్టర్కే స్వేచ్ఛ లేని జీవితాలు మనవి. అలాంటిది రాఖీ పౌర్ణమి ఎలా గుర్తొచ్చింది, రాఖీలు ఎలా కట్టేసుకుంటున్నామో ఆలోచిస్తేనే అసలు అంతుపట్టట్లేదు. అయినా మనకి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది అంటారు కదా. నాకు తెలిసి ఇంకా స్వతంత్రం రాలా. స్త్రీకి ఎప్పుడైతే గౌరవం స్వేచ్ఛ లభిస్తుందో ఆ రోజు నిజమైన స్వతంత్రం వస్తుంది. మన ఇంట్లోనే ఉంటారు మన అక్క, చెల్లి, అమ్మ, ఇలా చాలామంది ఉంటారు. వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తే బయట కనిపించే ప్రతి అక్క చెల్లమ్మను కూడా గౌరవిస్తాం. మేరా భారత్ మహాన్, ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. జై హింద్.